Hello guys, this is your man Satish Maklais here. Welcome to my channel. This is my first podcast with my friend Sridatta Vasudev. Hi రా. హాయ్ నమస్తే. హాయ్ రా, ఎలా ఉన్నావు? ఏదో అట్లా లైట్ గా నడుస్తుంది. ఈ రోజు టాపిక్ వచ్చేసి నీకేందన్నయ్యా? మనం ఈరోజు ఒక చెప్పు టాపిక్ చెప్పు, స్టార్ట్ చేద్దాం. మాట్లాడదాం రా. ఈ టాపిక్ లో మాట్లాడదాం. ఏంటంటే మన ఫేవరెట్, ఉమ్, మన మ్యాక్సిమం మన అందరికి తెలిసిన ఫేవరెట్ అరౌండ్ మన తెలుగులోనే మాట్లాడదాం, లేకపోతే డబ్బింగ్ ఫిలిమ్స్ అండ్ మన తెలుగు ఫిలిమ్స్. నేషనల్ వైడ్ మాట్లాడదాంలే. అంటే నేషనల్ వైడ్ అందరు తెలిసినవి ఉంటే మాట్లాడదాం అంతే. టాపిక్ ఏంటంటే మనం హారర్ ఫిలిమ్స్ గురించి మాట్లాడదాం. మనం నైట్ అస్సలు మనం టాప్ 15 హారర్ ఫిలిమ్స్ మాట్లాడదాం. ఓకే, సో జనరల్గా నీ ఎక్స్పీరియన్స్, నీ సైడ్ నుంచి అసలు జనరల్గా హారర్ ఫిలిం అంటే నీకు ఏమనుకుంటాను? జనరల్గా హారర్ అంటే ఏంది? నాకు తెలిసినంత వరకు అయితే నాకు ఫస్ట్ థ్రిల్లింగ్ ఉండాలి, ఇంకా భయంకరంగా ఉండాలి. అంటే ఇట్లా పైనుంచి కిందకి రావడం, కింద నుంచి పైకి రావడం కాదు, భయంకరంగా అంటే జూమ్ ఎఫెక్ట్లు కాకుండా అలాంటి ఏం వస్తలేదు, ఇట్లా ఒకటి ఉండాలా? జస్ట్ భయంకరంగా ఉండాలి. అంటే జూమ్ ఎఫెక్ట్లు కాకుండా ఇట్లా ఉండాలి కదా. ఈ మధ్య అటు పెడుతున్నారు ఇటు పెడుతున్నారు, పైకి కిందకి, అసలు ఏం చెప్తున్నారు వాళ్ళకి ఎదిరట్లేదు. అలా అంటే భయం అంటారు. బ్యాక్గ్రౌండ్ కాదు, అసలు సీన్లో ఉండాలి ఫస్ట్ భయం. ఓకే, హారర్ థ్రిల్లింగ్ భయపెట్టిన ఒక థీమ్ లెవెల్లో ఉండాలంటావు. అంతే. అది కెమెరా పెట్టి పైకి కిందకి తిప్పితే అసలు ఏం భయం వస్తుంది నాకే అర్థం కాదు. డైరెక్టర్లే ఫస్ట్ వద్దులే ఏడుకెళ్తా. ఇప్పుడు లిస్ట్ తీసుకుంటే నాకు తెలిసి నా సైడ్ నుంచి నా టాప్ ఫస్ట్ లో ఉండేది రామ్ గోపాల్ వర్మ తీసిన రాత్రి సినిమా. హిందీలో రాత్ అంటారు, తెలుగులో రాత్రి. ఏమో నేను చూడలేదు. సో ఆ ఫిలిం ఏంటంటే మాక్సిమం మ్యూటింగ్ లెవెల్లోనే ఉంటది, ఎక్కువ డైలాగ్స్ ఏముండవు, మొత్తం ఫ్రేమింగ్స్ దాంట్లోనే ఉంటది. ఫ్రేమ్లు చూపించుకుంటా నేను భయపెడతాడు. ఒక సీన్ ఉంటది, తర్వాత నార్మల్గా ఒక క్యాండిడేట్ లేచిపోయి వాటర్ తాగే షాట్ ఉంటుంది అనమాట హీరోది. ఆ షాట్ లోనే నీకు సడన్ ఎఫెక్ట్ తోటి, అంటే ఆ సినిమా నుంచి సడన్ ఎఫెక్ట్ అనేది స్టార్ట్ అయింది. ఓకే, ఇప్పుడు హారర్ సినిమాలో సడన్ ఎఫెక్ట్లు, ఇట్లా దయ్యం జూమిగా రావడాలు, వచ్చి భయపెట్టాలు, ఆబ్జెక్ట్ భయపడటాలు, ఇవన్నీ ఆర్జీవి సినిమా రాత్రి నుంచి స్టార్ట్ అయింది. అంటే ఒక రకంగా మన కాంచనా వాటిలో దీనికి ఇదే బేస్. అంటే అంత స్టార్టింగ్ అది 1992లో వచ్చింది ఫిలిం. అబ్బో, మనం పుట్టక ముందు 1992లో వచ్చిన ఫిలిం. నేను ఇక దాన్ని మనం డౌన్లోడ్ చేసుకోవటం కానీ, నేను యూట్యూబ్లో చూసిన ఫస్ట్. ఇది ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పేసి డౌన్లోడ్ చేసుకొని చూసాను. బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఎప్పుడు చూసావు? ఆల్మోస్ట్ అయిపోయింది, ఒక 5 years బ్యాక్. నీకు అలా అర్థమైందా? ఏ టైంలో చూసావు? ఏ టైంలో? నైట్ టైమే. హారర్ ఫిలిమ్స్ అంటే నువ్వు నైట్ టైమే చూడాలి. నైట్ టైమే చూడాలి. మార్నింగ్ దాకా నిద్ర. మార్నింగ్ టైం చూస్తే దాని హారర్ ఎందుకు అవుతుంది? అది జోక్స్ అవుతుంది. అంతే అంతే అలా అనమాట. నీ ఫేవరెట్ టాప్ 1 ఏంది? నాకా చంద్రముఖి. నాకు అది టాప్ 2. రజనీకాంత్. నాకు అది టాప్ 2. నేను చూసిన ఫస్ట్ మూవీ అంటే అది హారర్ అంటే నాకు అది. అబ్బో, రజనీకాంత్ స్వాగ్. అబ్బో, చంద్రముఖి విషయంలో ఏంటంటే ఒక స్టార్ హీరో, ఆ టైంకి స్టార్ హీరో పీక్ టైంలో ఒక హారర్ సబ్జెక్ట్ ఓకే చేసుకొని షూట్ చేసి రిలీజ్ చేయడం. అసలు జనరల్ గా ఈ జనరేషన్ కంటే ప్రభాస్ మన రాజా సబ్ చేస్తున్నట్టు. రజనీకాంత్ ఆ టైంలో జస్ట్ ఇట్లా పీక్ టైం, ఆ టైంకి అన్ని సినిమాలు మంచి పవర్ఫుల్ సినిమాలు, ముత్తు అవన్నీ వచ్చేసి హారర్ సినిమా యాక్సెప్ట్ చేసిందన్న న్యూస్ మోస్ట్ హాట్ టాపిక్ అయింది. అలాంటిది ఎట్లా హ్యాండిల్ చేస్తారు ఏంటి అని చెప్పేసి ఆ టెంపోలో వచ్చిందనమాట చంద్రముఖి. మొత్తం పి వాసు డైరెక్షన్లో చంద్రముఖి వచ్చింది. ఒక నామ్స్ ఉంటుంది చూసిన, ఆర్జీవి 1992లో రాత్రి అనే సినిమాతో ఒక స్ట్రక్చర్ సెట్ చేసిండు. తర్వాత చంద్రముఖి తోటి వీళ్ళు ఒక స్ట్రక్చర్ సెట్ చేశారు అనమాట. బ్రేక్ చేయలేదు, స్ట్రక్చర్ బ్రేక్ చేయలేదు, కానీ ఆ టెంపోనే కాకుండా ఈ టెంపోలో కూడా మనం ఫిలిం తీయచ్చు హారర్ అని చెప్పేసి చంద్రముఖి ప్రూవ్ చేసింది. అలాగా అందులో వడివేలు చేసే కామెడీ కానీ, రజనీకాంత్ స్టైలింగ్ అండ్ స్టోరీ, జ్యోతిక, నయనతార యాక్టర్స్ పర్ఫార్మెన్స్ రా, నువ్వు ఇప్పుడు చూసినా బోర్ కొట్టదు, అట్లుంటది. నీకు విషయం చెప్పాలా?
నీకు క్వశ్చన్ చెప్పాలా? చంద్రముఖిలో ఆ దెయ్యం అంటే కదా, అదే తమిళ్లో ఉంటాయి కదా మనకి, ఏరా నాయి అనేది ఉంటాయి కదా, అదొక తమిళ్లో చూసాం అనుకో మొత్తం. అదే అదే ఆ తమిళ్లో చూసాం అనుకో, చూసా నేను. మన తెలుగులో అది తమిళ దెయ్యం, చూసావా? తమిళ్లో తెలుగు దెయ్యం, తమిళ్లోనేమో తెలుగు దెయ్యం. అది ఒక వైస్ వర్స, అది అదొక టైప్ ఆఫ్ మ్యాజిక్, అది అట్లా అట్లా చేస్తారు వాళ్ళు. నెక్స్ట్ అంతా అయిపోయింది ఇక. మనం ఆ చంద్రముఖి తర్వాత వచ్చిన ఒక 2 years, నాకు తెలిసి ఒక 1.5 year సంథింగ్ ఏదో తర్వాత అప్పుడు వచ్చిందిరా అరుంధతి. అబ్బో, ఆ సినిమా గురించి తలుచుకుంటే భయం వేస్తుంది తెలుసా. నేను ఇంతవరకు పూర్తి చూడలే, అక్కడక్కడ చూసుకుంటా పోయా. అంటే ఇప్పుడు ఈ టైంలో ఇంత చూసా, నెక్స్ట్ టెలికాస్ట్ అయినప్పుడు కొంత అట్లా చూసుకుంటా పోయా, అక్కడ ఫుల్ అంటే నాకు భయం వేస్తుంది ఇప్పటికి కూడా. నువ్వు సగం సగం అట్లా బిట్స్ చూసినా ఫుల్ ఫిల్మ్ చూసినట్టే లెక్క. ఏంది ఒక షాట్ లో భయం రావు. ఆ పిచ్చోడు వచ్చి ఆ సమాధి వలగొడుతుంటే సోను సూద్ వాళ్ళ మదరు అంటది, నా కొడుకు విడుదల అంటది. థియేటర్ అంతా ఇట్లా ఇదేళ్ళింది. అప్పుడు షార్ట్ చిన్న పొలగాళ్ళప్పుడు చూసినాం అనమాట ఆ సినిమా థియేటర్ లో. మొత్తం ఊర్లో అందరూ ఫ్యామిలీస్ అందరూ ఈ టైంకి 6కి ఈవినింగ్ ఫస్ట్ షోకి వెళ్ళాం అనమాట. 6కి మా ఊర్లో థియేటర్ లో. మేమందరం ఆట పోస్టర్లు చూస్తే అంత సోను సూద్ పోస్టర్లు అంతగానే ఎక్కువ ఓపెన్ ఆ టైంలో. ఓన్లీ అనుష్క క్వీన్ గెటప్ లో ఇదొక పీరియాడిక్ ఫిలిం అని చెప్పేసి అనుకొని వెళ్ళారు. తెలీదు అప్పుడు. ఇప్పుడు పీరియాడిక్ ఫిలిం అంటే ఏంది, హారర్ ఫిలిం అంటే ఏంది అప్పుడు వాళ్ళకి తెలీదు. వీళ్ళు వచ్చేసి మమ్మల్ని తీసుకొని వెళ్ళి సీట్ లో కూర్చున్నాం. నేను ఇట్లా బాక్స్ కాడ కూర్చున్నా, నేను థియేటర్ లో కూర్చున్న తర్వాత స్టార్ట్ అయింది సౌండ్ బాక్స్ కాడరా, మెయిన్ బాక్స్. అబ్బో, ఇంకా నీకు ఆ టైంలో ఆ సినిమా ఇంపాక్ట్ మీరా అసలు ఇంకొక సినిమా కూడా బాక్స్ ఎక్కడుందో చూసుకొని కూర్చోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది నాకు థియేటర్ లో. ఇప్పటికీ కూడా ఇంకోటి నువ్వు అబ్జర్వ్ చేస్తే అరుంధతిలో నువ్వు ఈ షార్ట్ చూసే ఉంటావు. ఒక చిన్నపిల్ల వచ్చి పాలు చేస్తా ఉంటది. వాళ్ళందరూ సెకండ్ హాఫ్ లో అందరూ ఊరు వెళ్ళిపోయేటప్పుడు అనుష్క దగ్గర ఒక పాప చేస్తా ఉంటది అనమాట. ఆ సీను నువ్వు సినిమా మొత్తం చూక్కర్లేదు, ఆ సీన్ చూసినావు కదా వణుకుతావు ఇట్లా. ఆ సీన్ చూసినప్పుడు ఏమనిపించింది చెప్పు? ఇంకో సినిమా నెక్స్ట్ సినిమాకి వెళ్ళిపో, నాకైతే భయం వేస్తుంది ఇంకా మాట్లాడడానికి. నాకు భయం వేస్తుంది అంటే అట్లుంటది. నువ్వు మరి క్లైమాక్స్ గుర్తుందా మళ్ళా? ప్రతి సీన్ ఉంటదిరా అరుంధతిలో, ప్రతి సీను ప్రతి షాట్ ఏదో అంటారు చూసిన, ప్రతి సీను ప్రతి షాట్ మైండ్ పోతుంది లోపల అని. క్లైమాక్స్ లాగా ఉంటుంది, క్లైమాక్స్ వేరే ఉంటుంది. నన్ను అడిగితే దాంట్లో గట్టిగా వాడారు గ్రాఫిక్స్, గట్టిగా వాడారు అసలు. ఇప్పటికీ కూడా గద్వాల్ ఏరియాలో ఊర్లో ఆ కోట అసలు అక్కడ అది వేరే టెంపో, కానీ ఆ కోట చూస్తే అరుంధతే గుర్తుకొచ్చింది. అట్లా సెట్ చేసింది జనాల్ని. ఒక ఏమంటారు అసలు ఒక ఫియర్, టార్చ్ బేరర్. ఇక హారర్స్ అంటే హారర్ అంటే ఒక చంద్రముఖి, ఒక 6GB రాత్రి, ఒక అరుంధతి, అట్లా అంతే. ఒక్కొక్కటి మళ్ళీ వచ్చే హారర్ సినిమా, పెద్ద హారర్ సినిమా ఏది కూడా ఇంతకుముందు ఉన్న హారర్ సినిమా స్ట్రక్చర్ ని బ్రేక్ చేయడం కాదు, సెపరేట్ స్ట్రక్చర్ ని క్రియేట్ చేసుకుంటుంది. అది ఫాలో అయ్యింది, సెపరేట్ ఫామ్ చేసుకుంటుంది, ఫాలో అయిపోయింది మిగతా వాటికి. నెక్స్ట్ ఇప్పుడు ఒక ఫిలిం ఉంది మాధవంది, ఏ సినిమా చెప్పు? తెలుసు, 13BA. దాని గురించి చెప్పు, నీ ఎక్స్పీరియన్స్. నాకు తెలిసి ఫస్ట్ దాన్ని మా గోల్డ్లో చూసాను అనుకుంటా. నేను అక్కడ సర్ప్రైజ్ అయింది ఏంటంటే, ఆ టీవీ సీరియల్లో జరిగేది వాళ్ళ లైఫ్లో నడుస్తుంది అయ్యా. నాకైతే ఫస్ట్ అసలు అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చూపించినప్పుడు ఇదేంటి ఇలా అవుతుంది, ఏంటి ఆల్రెడీ లైఫ్ లో జరుగుతుంది ఏంటి అని అనిపిస్తుంది. సీరియల్లో చూపించిందే లైఫ్ లో జరుగుతుంది, కానీ క్లైమాక్స్ రా సరే ఇట్లా అది క్లైమాక్స్ అయితే వాడు సుత్తి పట్టుకుంటాడు. అసలు వాడు చంపడం ఏంది నాకు అర్థం కాదు. లాస్ట్ వచ్చి వాడు వీళ్ళని చంపి వీళ్ళందరినీ కాపాడుతాడు చూడు, అది నాకు మస్తు అనిపించింది, హ్యాపీ అనిపించింది. నువ్వు ఎక్కడ చూసావు సినిమాని? అసలు నేను అంతే, నేను మూవీస్ మా వాళ్ళు చూసాను నేనైతే అంతే. మనోడు మాటివాడు మామూలు కూడా ఇట్లా వేస్తా ఉంటాడు అనమాట. హారర్ సినిమాలు అన్ని చెక్కుకుంటా కరెక్ట్ గా ఏది ఏ టైంలో వేయాలని ఆ టైంలో వేస్తా ఉంటాడు. నేను తర్వాత అదే టెంపోలో
ఆ 2007 ఆర్ 6 ఆ టైంలోనే ఒకరోజు జీ తెలుగులో ఒక సినిమా చూసిన, ఆ ఇంట్లో. సినిమా పేరు ఏ ఆ సినిమా? ఇంట్లో. ఆ ఇంట్లోనా? అసలు ఫస్ట్ అది అంటే ఒక ఫ్లోలో ఏమో స్టార్ట్ నేను అవుతుంది. చూడలేట్టుకున్నా. ఒక ఫ్లోలో స్టార్ట్ అవుతుంది. ఒక ఉమ్, ఫస్ట్ హాఫ్ అన్ అవర్, ఒక 40 minutes దాకా అది ఉమ్, హారర్ సినిమా లాగా అనిపించదు ఫస్ట్ నీకు. ఒక జనరల్ గా ఒక ఉహు, ఇల్లు, మదర్ ఫాదర్, ఇద్దరు చిల్డ్రన్, ఇంట్లో పని చేసేటోళ్ళు, ఈ టెంపోలోనే వెళ్తుంది. ఎప్పుడైతే ఉమ్, ఒక వాళ్ళ సపరేట్ ఇల్లు సంథింగ్, ఒక ఇంటి నుంచి ఒక ఒక ప్రాబ్లం స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి ఇక వెళ్తా ఉంటది, గ్రాఫిక్లు వెళ్తా ఉంటది. ఆ టైంలో ఆ గ్రాఫిక్స్ కానీ వాళ్ళ ఆ స్టోరీ కానీ మస్తు అనిపిస్తుంది. దాని తర్వాత ఉహు. మన ఈ రవిబాబుది నువ్వు అవును సినిమా చూసినావు? లేదురా చూడలే. అవును సినిమా చూడు. మన రవిబాబు ఉమ్, అండ్ పూర్ణ తెలుసుగా, హీరోయిన్ పూర్ణ. ఏది? జడ్జ్, డి ఈమె జడ్జ్. ఈమె డి సినిమాలో. డి సినిమాలో కాదు, డీజే డి జడ్జ్. అదే అదే డీజే. ఆమె యాక్ట్ చేసింది. అవును పార్ట్ 1 ఉంది, పార్ట్ 2 ఉంది, రెండు ఉన్నాయి. అందులో అసలు ఒక జనరల్ టెంపో స్టోరీనే. ఏంది, ఒక లేడీ హస్బెండ్ ఇద్దరు కలిసి పెళ్లి చేసుకుంటారు, లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. వాళ్ళు సెపరేట్ ఇంటికి వెళ్ళి సెటిల్ అవుదాం అని చెప్పేసి ఒక ఫ్లాట్ తీసుకుంటారు. ఆ ఫ్లాట్ లో ఒక దయ్యం ఉంటది. ఆ దయ్యమే మరి విలన్ అనమాట. రవిబాబు డైరెక్టర్ అందులో విలన్ గా యాక్ట్ చేసిండు. అసలు నాకు తెలిసి ఆ సినిమాలోనే, అంటే ఆ సినిమా రాకముందు ఒక టైప్ ఆఫ్ స్ట్రక్చర్ ఉండేది. దయ్యం అంటే ఒక వైట్ క్లాత్ వేసుకోవటం, నైట్ టైము ఇట్లా జర్కిలి వెళ్ళిపోవటం, ఎదురంగా ఇట్లా రావటం, అలా చూసి ఉంటావు కదా సినిమాలలో. ఈ అవును సినిమాలలో, ఈ అవును ఫార్మాట్లలో ఎట్లుంటదంటే, క్యాండిడేట్ అక్కడ సంథింగ్ ఏదో వర్క్ జరుగుతూ ఉంటది, ఏదో యాక్టింగ్ చేస్తూ ఉంటాడు, పక్కన చైర్ కదలటం, కర్టన్ మూవ్ అవ్వటం, ఇట్లా ఒక ఎఫెక్ట్ సంథింగ్, ఒక క్లాత్ ఉంటే క్లాత్ తీయటం. క్యాండిడేట్ దెయ్యం అవ్వబడదు అక్కడ, దెయ్యం అవ్వబడదు, కానీ థింగ్స్ అనేవి జరుగుతుంటాయి. ఆ థింగ్స్ ఆబ్జెక్ట్ కి, మన అదేలే. క్యాండిడేట్ కి అవపడతాయి అనమాట. అలా ఉంటది ఆ సినిమా. కానీ వండుకుతావు, అట్లా ఉంటది సినిమాలో. నువ్వు వైట్లో అన్నావు కదా, నువ్వు పిశాచి అనే సినిమా చూసావా? చూసా. అదే వాడు యాక్సిడెంట్ అవుతుంది కదా, వీడే యాక్సిడెంట్ చేస్తాడు. అది కూడా నా బాగుంటుంది సినిమా. పిశాచి కూడా బాగుంటది. దానికి ఇప్పుడు పార్ట్ 2 వస్తుంది. మన వాడు యాక్సిడెంట్ చేస్తారని ఆడికే తెలియదు, వాడు తెలీదు, యాక్సిడెంట్ చేసిన ఆడికే అది తెలియదు, వాడు ఫ్లోలో ఇట్లా కాపాడాలని అయిపోతుంది రా, చూసేసరికి అది అసలు చచ్చిపోతాడు. కుదరదు, అసలు కాన్షియస్ లో ఉంటాడు, అట్లా యాక్సిడెంట్ అయిపోతుంది, ఫస్ట్ వెళ్ళిపోతాడు. హీరో అనుకుంటాడు వాళ్ళ అమ్మని ఈ పిశాచినే చంపేద్దాం అనుకుంటుంది, కానీ వాళ్ళ అమ్మని ఈ పిశాచే కాపాడుతుంది ఒక రకంగా. నువ్వు గుర్తుందో లేదు అని. చూసిన నేను, కరెక్ట్గా కాపాడుతుంది అది. వాడికి అసలు తెలియదు యాక్సిడెంట్ అయిందా నా అదే వాళ్ళేనా అదే అని. కాపాడుతుంది. కానీ ఇంట్లో భయపెట్టిస్తుంది రా ఒక్కొక్కళ్ళని. సినిమా మాత్రం మామూలుగా ఉండదు. అదొకటి. అదే టైంలో కానీ అనుకుంటా. దాంట్లో వాడు కాదు హీరో ఇంకా దయ్యాలు భూతాలు వదిలించడానికి ఒకడు 5 లక్షలు ఎంతో తీసుకోపోతే ఆ పిశాచినే ఆ డబ్బుల్ని సేవ్ చేస్తుంది ఒక రకంగా అదే కదా. అదే ఇయర్ లోనో గుర్తుందా? లేకపోతే అంత ముందు దాని తర్వాత సంథింగ్ డేట్ గుర్తులేదు, పిజ్జా సినిమా వచ్చింది. పిజ్జా పిజ్జా పేరు విన్నా. పిజ్జా విజయ్ సేతుపతిది ఫిలిము. తను పిజ్జా డెలివరీ బాయ్ అనమాట. ఏంటంటే వాడు ఏంటంటే ఒక ఆర్డర్ ఇవ్వడానికి ఒక ఇంట్లోకి వెళ్తాడు, మళ్ళీ బయటికి రాడికి. ఆ ఇంట్లో ఏం జరిగింది అనేది స్టోరీ అన్నట్టు. అంటే సినిమా సినిమా మొత్తంలో అంటే ఎన్ని రోజుల స్టోరీ అది? అర్థం అంటే ఆ నైట్ అంతా జరుగుతుందిరా. అంటే 1 నైట్ స్టోరీయా? వన్ అంటే నైట్ మనకు స్టోరీ 5 ఆర్ సినిమా అట్లా లెక్క. అనుకోవచ్చు. ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ కూడా వస్తూ ఉంటాయి. నువ్వు కన్సిడర్ చేయలేవు అది 1 నైట్ దా ఏందని ఓకే ఓకే. చెప్పేసి. కానీ యాక్టర్స్ పర్ఫార్మెన్స్, విజయ్ సేతుపతి అట్లా ఆ లెవెల్కి వెళ్ళింది అనమాట ఆ ఫిలిం తోటి. నువ్వు దెయ్యాల సినిమాలు అంటే నీకు ఫస్ట్ స్ట్రైక్లోకి వచ్చేది ఎవరు? నాకు హారర్ ఫిలిమ్స్ అనగానే స్ట్రైక్ అయ్యేది మన బా ఆ, తన బాడీని దెయ్యాలకి రెంట్కి ఇచ్చే మన లారెన్స్ గారు, రాఘవ లారెన్స్. ముని సిరీస్. ఫేవరెట్. అవును. ముని సిరీస్ ముని, కాంచనా 2, కాంచనా 3, ఇప్పుడు కాంచనా 4 కూడా వస్తుంది. వస్తుంది. షూట్ స్టార్ట్ అవుతుంది అటు నెక్స్ట్ ఇయర్. ఏదో ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది అనుకుంటా. ఇప్పుడు రిలీజ్ ఏంటంటే అయింది ఫస్ట్ లుక్. అన్ని అని చెప్పిన కదా ఇందాకలా, రాత్రి, చంద్రముఖి, అరుంధతి, అండ్ అండ్ దేర్ ఈస్ రాఘవ లారెన్స్, ముని సిరీస్ సపరేట్. అవును. అప్పటిదాకా
హారర్ ప్లస్ కామెడీ మిక్స్ చేస్తున్న సినిమా ఏది రాలే. ఇతను ఒక్కడే హారర్ ప్లస్ కామెడీ రెండు బ్లెండ్ చేసి ఫస్ట్ హాఫ్ అంటే నువ్వు అబ్జర్వ్ చేస్తే ముని గాని కాంచన, గంగా, కాంచన 3 ఆ 4 కూడా ఒక టెంపో ఫామ్ అవుతుంది, ఒక స్ట్రక్చర్ ఉండిద్ది. అలా కానీ కాంచన హీరో అంత హిట్ కాలే, కానీ కాంచన గంగా హిట్ అయింది. అంటే స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే భయపడే కొడుకు సంథింగ్ ఒక ఏరియాకి వెళ్ళటము, తర్వాత ఒక దెయ్యం రావడము, ఆ దెయ్యంకి ఒక బ్యాక్ డ్రాప్ లో ఒక స్టోరీ ఉండటము, దానికి హీరో హెల్ప్ చేయడము, సేఫ్ గార్డ్ అవ్వడం అనేది ఈ స్ట్రక్చర్ ఉంటది. కానీ ఆ స్ట్రక్చర్ ని మళ్ళీ మళ్ళీ తీసినా గానీ ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు, ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ గా తీస్తున్నాడు తను. ఆ 4 ఫిలిమ్స్ లో కాంచన ఇంటర్వెల్ సీన్ నా ఫిలిం అంటే ఫేవరెట్ అని కాదు, డిఫరెంట్ గా ఒకటి ఉంది ఆ మూడిట్లో. మొత్తం ఆ 4 ఉన్నాయి కదా, ముని, కాంచన, గంగా, కాంచన 3 4 ఉన్నాయి కదా. ఆ 4లో ఒకటి డిఫరెంట్ గా ఉంటుంది. 4 హారర్ ఫిలిమ్స్ అన్నాం కదా, 4 హారర్ ఫిలిమ్స్ కాదు, అందులో ఒకటి థ్రిల్లర్ ఉంటుంది. గంగా స్ట్రక్చర్ కూడా డిఫరెంట్ ఉండేది. గంగా కూడా నాకు గంగాలో బ్యాక్ స్టోరీ నాకు ఇష్టం, బలగా డిఫరెంట్ ఉంటది అనమాట. ఇప్పుడు నువ్వు ఫస్ట్ ముని తీసుకున్నావు అనుకో, ఒక షాట్ ఉండేది, డాబా మీద షాట్ ఉండేది, టెర్రస్ మీద దెయ్యం పట్టిన తర్వాత వెళ్ళి కూర్చుంటాడు, అలా కూర్చొని ఉంటాడు అనమాట. ఇట్లా ఉంటే పేరెంట్స్ వైఫ్ వచ్చి హీరోయిన్ వాళ్ళందరూ వచ్చి కిందకి వెళ్దాం దా అంటే రాడు, ఒక్క సెకండ్ మదర్ని ఇట్లా లేపుతారు రా పైకి, షాట్ వేరే ఉంటది. ఇంకా కాంచన అంటావా, అసలు ఇట్లా తీసుకెళ్తుంది క్యాండిడేట్ ని, ఇట్లా తీసుకెళ్తుంది కాంచన. అది నాకు కాంచనలో ఇంటర్వెల్ సీన్ ఇష్టం. కాంచన మూవీలో మొత్తం అసలు ఫస్ట్ టెంకాయ అనుకుంటా, దాని తర్వాత ఆవు, ఇంకోటి బ్లడ్, నెక్స్ట్ బ్లడ్. కరెక్ట్ గా బ్లడ్ ది కింద పడి అయిపోయిన టైంకి అది డోర్ స్టెప్ నుంచి దెయ్యం అనేది వస్తూ ఉంటది. వీళ్ళిద్దరు వాళ్ళ మదర్ క్యారెక్టర్, వదిన క్యారెక్టర్ లోన్కి వెళ్తూ ఉంటే లోపలికి వచ్చి నేలకితో నాకుతుంది బ్లడ్ అక్కడ. శివరు చూసి నా కళ్ళలోకి వచ్చేసేది నాకు, అది శివర్ అయిపోతావు నువ్వు అసలు ఆ షాట్ కి. తర్వాత అసలు హారర్ చేయించుకుంటా నవ్విస్తాడు, డైనింగ్ టేబుల్ సీన్ ఏదైతే ఉందో కాంచనాలో భయపెట్టుకుంటా నవ్విస్తాడు అక్కడ. మళ్ళీ ఈ 4 గంగానే ఎందుకు డిఫరెంట్ గా ఉండిద్ది అది ఇది అంటే, గంగా అనేది సెపరేట్ ఒక థ్రిల్లర్ ఫార్మాట్ లోకి వెళ్ళిపోతుంది. మిగతా 3 ఫిలిమ్స్ లెక్క భయపడటము, ఒక ప్లేస్కి వెళ్ళడం అలా కాకుండా ఒక పర్పస్, ఒక క్యాండిడేట్స్ అందరూ భీమిలీకి వెళ్తారు, ఆ బీచ్ ఉన్న ఇంట్లోకి వెళ్తారు, అక్కడ దెయ్యం ఉంటది, దెర్ ఇస్ ఎ పర్పస్. ఎందుకు వెళ్తారు ఏంటది ఒక పర్పస్ ఉంది, దెయ్యం అక్కడే ఎందుకు ఉంటుంది అనేది ఒక పర్పస్ ఉంది, ఎందుకంటే ఆ బీచ్ ఐస్క్ దాంట్లోనే శవాలన్నీ పూడ్చిపెడతారు కాబట్టి. మళ్ళీ సెకండ్ హాఫ్ లో బ్యాక్ డ్రాప్ స్టోరీ సాలిడ్ గా రాసుకున్నాడు, వికలాంగుల్ని ఏంటి అని చెప్పి. ఆ ఫిలిం ఎలా అనిపిస్తుంది చెప్పు, గంగా నీకు? గంగా సినిమా ఎట్లా అనిపిస్తుంది నాకు? నేను మొత్తం కాంచన సిరీస్ లో గంగానే ఎక్కువసార్లు చూసింది. నాకు వాళ్ళ గుండెబ్బాయి సాంగ్ ఉంటుంది, సాంగ్ అరే అది ఫేవరెట్ సాంగ్ రా చాలా మందికి అది ఫేవరెట్ సాంగ్ ఆ టైంలో. హీరోయిన్ ఎవరు? నిత్యమేనా గుండెబ్బాయికి? అదే వాడు నెత్తి మీద పెట్టి సుయి సుయి అంటే చూడు, నాకు అది అబ్బా. అంటే ఆ టైంలో మేము ఇప్పుడు నాకు ఐ థింక్ అది May 1, 2015 లో వచ్చింది ఫిలిం. మేము దాన్ని మిడ్ నైట్ 9 షోకి వెళ్ళినాం. 9 షోకి వెళ్ళినాం అంటే భయం కాదులే కానీ ఒక దగ్గర కొంచెం అబ్బా మనకు సైలెంట్గా ఉండాలి అని అనిపించింది. ఎక్కడంటే ఇంటర్వెల్లో అందరు వెళ్ళిపోతారు, హీరో పడిపోతాడు, కెమెరా అక్కడ ఆన్ ఉంటుంది, హీరోయిన్ వెళ్ళి షూట్ చేద్దామని చెప్పేసి కెమెరా దగ్గరికి వెళ్తుంది. తర్వాత సంథింగ్ ఒక ఆబ్జెక్ట్ రాగానే హీరోయిన్ కింద పడుతుంది అనమాట. కింద పడి హీరో కానీ లేపుతుంటే లేగడు, బ్యాక్ డ్రాప్ షాట్ లో ఇట్లా వస్తుంది, ఇట్లా వచ్చి ఇక్కడ మెరుపు ఇట్లా మెరవగానే ఆడ కూర్చొని ఉంటుంది రా దెయ్యం. ఒక 2 seconds సైలెంట్, థియేటర్ అంతా సైలెంట్, ఫిలిం అంతా సైలెంట్, మొత్తం సైలెంట్ అయిన తర్వాత ఒక 2 seconds తర్వాత అది వచ్చి ఇట్లా పడగానే అసలు ఇంటర్వెల్ పడుతుంది అట్లా. దీని తర్వాత నెక్స్ట్ కాంచన 3 అది ఓకే, అదేదో నడిచింది అట్లా, కానీ నాకు అది జనరల్ గా నచ్చలేదు, అంతే ఈజీగా అనిపించదు కాంచన.
కానీ కాంచన సిరీస్ కాకుండా వాడు ఇంకో సినిమా తీసిండు తెలుసా? హారరా? ఏది, ఆ, శివలింగన? ఆ అదేనా శివలింగ? అదే శివలింగ తీశాడు, కానీ అది హారర్ కాదు. శివలింగనే అదే శివలింగ డైరెక్షన్ రాఘవ లారెన్స్ కానీ కాదు, పి వాసు అని చెప్పి కానీ చంద్రముఖి డైరెక్టర్. దెయ్యం స్టోరీయే కదా అట్లే. దెయ్యం అంటే ఓకే, దెయ్యం లాంటిదే, దాంట్లో కానీ అది వేరే ఇది అనమాట. అది వేరే అది వేరే, కానీ ఒక అదొక సినిమా టైప్ ఆఫ్ హారర్ లాంటిదే, కానీ వేరే వాళ్ళ హారర్ కానీ డైరెక్షన్ లోకి మనోడు వెళ్ళాడు అనమాట. వీడు అట్లా. తీసిండు అంతే. నెక్స్ట్ మన నెక్స్ట్ హీరోయిన్స్ నువ్వు చూసుకుంటే ఆ టైం దాకా హీరోయిన్స్ హారర్ చేయడము, అది కూడా యంగ్ హీరోయిన్స్ ఆ టైంలో. అంజలి తెలుసుగా, హీరోయిన్ అంజలి, సీతమ్మకటి సినిమా చెట్టు. సీతమ్మ సిరిమల్ చెట్టు, ఆ ఫిలిం. దాని తర్వాత గీతాంజలి హారర్ ఫిలిం ట్రై చేయడం. నాకు తెలిసి ఇది అది నాకు సీతమ్మలో నాకు కూడా సిరిమల్ ఇష్టం చెట్టు అది. తర్వాత గీతాంజలి వచ్చింది హారర్ ఫిలిం. రేపు ముందర లేదు లేదు, కాదా? 2013 సీతమ్మలో సిరిమల్ చెట్టు, 2014 ఆర్ 15 సంథింగ్ అప్పుడు వచ్చింది గీతాంజలి పార్ట్ 1. గీతాంజలి అప్పటిదాకా అసలు హారర్ అంజలి ఏంది, హారర్ సినిమా ఏంది, ఇక హీరోయిన్ ఛాన్సులు రాక ఇది చేసుకుంటుందేమో అనుకున్న వాళ్ళకి బెస్ట్ కంబ్యాక్ అన్నట్టు ఉందన్నమాట ఆ ఫిలిం. అవును. చాలా బాగుంటది ఆ సినిమా, నువ్వు చూస్తే అసలు గీతాంజలి. నువ్వు దాంట్లో ఒక సాంగ్ ఉంటుంది చూడు, చాయ్ నీకు గురించి ఉంటది దాంట్లో ఒక ఒక సాంగ్ సాంగ్. ఉంటుంది కదా, అది కాఫీ కాఫీ, కాఫీ కాఫీ. అరే కాఫీ కాఫీ గురించే చాలా. ఏంటి, అదే ఒక అప్పట్లో చిరంజీవి చాయ్ గురించి ఒక సాంగ్ ఉంటుంది, అది కొన్ని రోజుల దాకా ట్రెండ్ అయింది అప్పుడు. తర్వాత ఈ సాంగ్, కాఫీ ఇప్పుడు ఈ సాంగ్, సాంగ్ ఎవ్రీ బిట్ ఉంటది, ఈచ్ అండ్ ఎవ్రీ లిరిక్ కూడా చాలా దాంట్లో బాగుంటది. శ్రీనివాస్ ఫుల్ అమాయకుడు రావు, అంటే అమాయకుడు అంటే హీరోయిన్కి హెల్ప్ చేయాలన్న వాడి కసి ఉంటుంది, నాకు అది ఇష్టం. అంటే ఆ అమ్మాయికి అట్లా ప్యూర్ అట్లా బాగుంటది అనమాట. గీతాంజలి కూడా స్టోరీ పరంగా కూడా బాగుంటది. రావు రమేష్ అందులో విలన్ క్యారెక్టర్ జీవించి పడేసిండు ఇట్లా. నువ్వు గీతాంజలి 2 చూసావు భయ్యా? వద్దు, నేను అందుకే నేను గీతాంజలి 2 వచ్చినప్పుడు నేనేమనుకున్నా అంటే, ఫస్ట్ పార్ట్ చూసిన, నా మైండ్ లో ఒక విజువల్ ఉంది, ఇది ఫిలిం ఫస్ట్ ది. సెకండ్ ఇది చూస్తే ఫస్ట్ ది ఎరేజ్ అవ్వకూడదు, కాబట్టి గుర్తు చేసినా ఓకేలే కానీ, హెరేజ్ అయిపోద్ది ఇక్కడ. గుర్తు చేసినా ఓకే, దాన్ని మర్చిపోయేలాగా ఇంకో మాస్టర్ పీస్ గా రెడీ చేసినా ఓకేలే కానీ మరీ చెడగొట్టదు అనమాట. చెడగొట్టద్దురా, గీతాంజలి 2 చాలా అనేది అలాగే ఉంటది, చెడగొట్టింది. నేను అందుకే చూడలేదు దాన్ని. ఐ డోంట్ టేక్ మై ఓన్ రిస్క్ అనమాట. నీ సినిమా నెక్స్ట్ నెక్స్ట్ ఏంది నీ ఇప్పుడు డబ్బింగ్ సినిమాలకు వద్దాం. తమిళ్ నుంచి డబ్బింగా నేను చెప్తాను రా, వద్దులే. తమిళ తమిళ్ అంటే ఐ థింక్ డిమాంటి కాలనీ చూసినావు నువ్వు? ఆ సినిమా చూడు, చూసాను రా, కన్నా గుర్తు. ఆ సినిమా చూడు, చూసే ఉంటావు బట్ అట్లా అట్లా సినాప్సిస్ వస్తూ ఉంటాయి కానీ చూసా కన్నా అది చాలా బాగుంటుంది రా. పీక్ రైటింగ్, పీక్ డీటెయిలింగ్, ఎవ్రీ బిట్ కూడా. నేను లాస్ట్ సీన్ ఒక్కటి నాకు గుర్తుంది. క్లైమాక్స్ గుర్తుండిద్ది, లీడింగ్ ఉంది కాబట్టి. మస్తు అనిపించిద్దిరా బాబు. డిమాంటి కాలనీ, అప్పట్లో డిమాంటి కాలనీ అని ఒక ఏరియా ఉంది తమిళనాడులో, ఆ ఏరియాలో సేమ్ స్టోరీ జరిగింది ఇలాంటి అని చెప్పేసి చాలా అంటే చాలా పుకార్లు వచ్చినాయి, చాలా పుకార్లు వచ్చినాయి. చాలా మంది అంటే అన్నారు అది రియల్ స్టోరీనా కాదా అనేది పక్కన పెడితే, ఆ ఇంపాక్ట్ ఏదైతే ఉందో తమిళనాడులో పీపుల్ మీద రియల్. అది ఒక ఏరియా ఉంది డిమాంటి కాలనీ, ఆ డిమాంటి కాలనీ లాస్ట్ స్ట్రీట్ లో ఒక ఇల్లు ఉంది, అంటే బ్రిటిష్ కాలం నాటి ఇల్లు. ఆ ఇంట్లో ఇలా ఉంది, ఇలా జరిగింది, ఒక పర్సన్ ఉంటాడు, ఆ పర్సన్ ఎవరైతే ఇంట్లోకి వెళ్తారో ఇలా చేస్తాడని చెప్పేసి, అంటే అది చెప్పేది కాదు, అలా చేస్తాడని చెప్పేసి ఒక రూమర్ స్ప్రెడ్ అయింది సినిమా రిలీజ్ అయినప్పుడు. అది ప్లస్ అయింది సినిమాకి. రీసెంట్ గా ఒక 1.5 ఇయర్ బ్యాక్ లాస్ట్ ఇయర్ 2024 లో ఫిలిం వచ్చింది, డిమాంటి కాలనీ 2 సెకండ్ పార్ట్. అది కూడా 2 కూడా వచ్చింది. నువ్వు ఫస్ట్ చూసిన తర్వాత సెకండ్ చూడు, కంటిన్యూషనే ఉంటది. సెకండ్ది కూడా ఫస్ట్ దానికి ఏ మాత్రం కూడా తగ్గడం కాదు, ఇంకా పెంచిండు. ఇంకా అది కంటిన్యూషన్ ఉంటుంది, పార్ట్ 3 పార్ట్ 4 కూడా ఉంటుంది డిమాంటి కాలనీ. ఇంకా నువ్వు మళ్ళా అదే తమిళ నుంచి ఇంకో ఫిలిం ఉంది, ఏం ఫిలిం చెప్పు? నయనతారది. మయూరి. దానిది నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. నీకు ఆ సినిమా ఎట్లా, నువ్వు ఎక్కడ చూసావు? నేను దాన్ని మన జెమిని
జెమినీ టీవీ. నేను కూడా జెమినీలోనే చూసింది. దాంట్లో వాడు థియేటర్ మొత్తంలో ఒక్కరికే పెట్టి టీవీ సినిమా వేయటం, నాకు అది డబ్బులు ఇస్తాం అంటే డబ్బులు ఇస్తామని ఏదో ఉంటాయి కదా స్టోరీ. ఒక పేపర్లో అప్పుడు యాడ్ కూడా వేయించారు. మా మయూరి సినిమాని ఎవరైతే ఒక థియేటర్లో ఒక పర్సన్ అంటే ఏంటది భయపడకుండా మీరు చూస్తారో వాళ్ళకి సంథింగ్ ఒక అమౌంట్ లాంటిది ఇవ్వటము, లేకపోతే మేము ఇవ్వటం అని చెప్పేసి ఒక అప్పట్లో రూమర్ అని కదా, అదొక టైప్ ఆఫ్ ప్రమోషన్ రా సినిమా వాళ్ళు అలా చేశారనమాట. ఏం చేశారు నిజంగా? అంటే నేను సినిమాలోనే అనుకున్నాను, రియల్ గా కూడా చేశారు. ఎందుకంటే అది వర్కౌట్ అవ్వాలి కదా, అసలు నిజంగా అంత హారర్ ఉందా అని చెప్పేసి చూడడానికన్నా జనాలు రావాలి కాబట్టి ఒకటి క్రియేట్ చేశారు అన్నట్టు. అలా చేశారు. సినిమా మామూలుగా ఉండదు. సినిమా మాత్రం పాప వీల్ చైర్, హీరోయిన్, క్లైమాక్స్. నీ ఎక్స్పీరియన్స్ చెప్పు, ఎట్లా అనిపించదు సినిమా మయూరి నయనతార? చెప్పాను కదా, అంటే నాకు లైట్ గుర్తుంది. ఆ థియేటర్ మొత్తంలో ఆ అమ్మాయి ఒక్క తెల్లి చూస్తే చూడు, నాకు అది ఫుల్ భయం వేసింది చెప్పాలంటే. చాలా తల్లి కూడా తనే అనుకుంటా కదా, నయనతారనే. నాకు అంత గుర్తులేదు కానీ ఇట్లా. తర్వాత మన తెలుగులో రీసెంట్ సెన్సేషన్, రీసెంట్ అంటే రీసెంట్ గా అనుకోవచ్చు. రీసెంట్ గా ఒక 2 ఫిల్మ్స్ ఉన్నాయి. 21 అనుకుంటా. 21లో ఓటీటీలో వచ్చింది. అంటే అప్పుడు డ్యూ టు కోవిడ్ కాబట్టి ఆ టైంలో పొలిమేర సినిమా. దెయ్యం కాదు కదరా. దెయ్యం కాదు, కానీ నీకు నువ్వు భయపెట్టించిందంటే హారరే కాదు. నేను దెయ్యం అని చెప్పలేదు, హారర్ అని చెప్పినాను. హారర్ అంటే అసలు ఏంట్రా, ఊర్లో కొంతమంది క్యాండిడేట్స్ ఇట్లా చేస్తారు రియల్ గా, చేతబడి, బ్లాక్ మ్యాజిక్ అదంతా అదేదో అంటారు చేతబడి. ఆ ఫిలిం చూసినప్పుడు అది ఓటీటీలో వచ్చింది. అది ఐ థింక్ ఓటీటీనే వచ్చింది. అసలు ఆ సినిమాలో స్టోరీ ఒక రకంగా చెప్పాలంటే, ఆ సినిమాలో స్టోరీ కన్నా ట్విస్ట్ ఎక్కువ ఉంటారు. అది పార్ట్ 2. పార్ట్ 2లో సంథింగ్ మీమ్స్ కూడా వచ్చిన ఇన్స్టాగ్రామ్ లో. ఎట్లా అంటే మీమ్స్, స్టోరీ మొదలు ట్విస్ట్ పెట్టాలరా, ట్విస్ట్ మొదలు స్టోరీ కాదని చెప్పేసి పార్ట్ 2కి అలాంటి మీమ్స్ వచ్చాయి ఇన్స్టాగ్రామ్ లో. కానీ పార్ట్ 3 ఉంది. పార్ట్ 3 ఉంది, అది కూడా వస్తుంది 26లో వస్తుందో 5లో వస్తుందో. షూట్ అయితే స్టార్ట్ అయింది. నీకు పొలిమేర పార్ట్ 1 పార్ట్ 2కి మంచి చేదు అనుభవాలు ఏమన్నా ఉన్నాయా? నాకేం లేవు అసలు. ఆ సినిమా చూడాలంటే కారణం నువ్వే. నేనే సజెస్ట్ చేసిన. ఫిలిం చాలా బాగుంటుంది రా అది. నెక్స్ట్ ఇది నాకేం లేవు. నేను చూసాను, అది కూడా మిడ్ నైట్ చూసాను. నేను 12కి స్టార్ట్ చేస్తే 1:30కో సంథింగ్ ఎంతో 2కో అయిపోయింది. షార్ట్ లెంత్ అది. పార్ట్ 1 లెంత్ తక్కువ, పార్ట్ 2 2 అవర్స్. సినిమా నువ్వు చెప్తేనే నేను చూసింది. అసలు సినిమా నువ్వు చెప్తేనే చూసింది. నేను చూసి ఆ నైట్ చూసి నెక్స్ట్ డే మార్నింగ్ నీకు కాల్ చేసి చెప్పాను, నువ్వు చూసావు దాన్ని. నెక్స్ట్ మళ్ళా మన తెలుగులోనే ఒక ఫిలిం ఉంది, చెప్పు. ముస్లిం క్యాండిడేట్ ది తెలుగులో మసూదా. ఆ ఫిలిం అసలు ఎట్లా స్టార్ట్ అయింది చెప్పు. ఏమో రాదు, నేను చూడలేదు. మసూదా చూడలేదా? మసూదా మామూలుగా ఉండదు. ఒక షార్ట్ లో ఉంటది, సెకండ్ హాఫ్ లో మసూదా ఎంట్రీ ఇచ్చే సీన్ ఉంటది, గుర్రపు ఆ బండిల్ నుంచి బయటకు వచ్చేది. లిటరల్లీ నైట్ టైం చూడు, నాకు తెలిసి మస్తు అనిపిస్తుంది, మస్తు ఫీల్ ఉంటది. అట్లా బాగుంటది సినిమా, చూడదు సార్ చూసిన. ఇప్పుడు ఈ వీడియో అయిపోయిన తర్వాత ఇలా చూడు. చూస్తా. లెట్స్ కమింగ్ టు యువర్ టాప్ ఫేవరెట్స్. నీ ఫేవరెట్స్ ఏమైనా ఉన్నాయా? ఇంకా ర్యాండమ్ గా మిగిలినవి కానీ, మిగిలినవి కానీ, మిగిలినయా? నేను చెప్తా. నీకు బాలీవుడ్ లేరా స్త్రీ సినిమా చూసిన. అది తను శ్రద్ధ కపూర్. నువ్వు స్త్రీ చూసిన అదే నాకైతే ఫుల్ ఇష్టం. స్త్రీ కన్నా స్త్రీ 2 కూడా ఇష్టం. ఎందుకంటే స్త్రీ 2లో ఎక్కువ కామెడీ టచ్ ఉంటుంది, హారర్ ఉంటుంది. నేను స్త్రీ 2 మొన్న వచ్చింది కదా రీసెంట్ గానే, నేను స్త్రీ 2 చూసిన తర్వాత ఫస్ట్ చూసిన. నేను అది చూస్తూనే ఉన్నాను. నేనైతే స్త్రీ 2 చూసాను. మధ్యలో ఒక సినిమా ఉంటుంది బేడియా అని, అది కూడా చూడు, మస్తు ఉంటుంది సినిమా. వరుణ్ ధవన్ అదొక్కటి మిస్ అయినా మధ్యలో బేడియా. అది మన చెప్తాను కృతిసన్ అంట. కృతిసన్ హీరోయిన్ తెలుసు కదా. ఆ హీరోయిన్ ఉంటుంది వరుణ్ ధవన్తో, మస్తు ఉంటుంది బేడియా అని. తర్వాత స్త్రీ 2 చూడు, సూపర్ ఉంటుంది రా సినిమా. నేను అది చూస్తూనే ఉన్నా. నాకు అది ఒక స్ట్రెస్ బస్టర్ అనుకో, హారర్ ఫిలిం స్ట్రెస్ బస్టర్, ఫస్ట్ ఇష్టం. నేను అది ఫుల్ నవ్వుకున్నాను రా స్త్రీ 2 అయితే. లాస్ట్ ట్విస్ట్ అయితే నేను అసలు ఎక్స్పెక్టే చేయలే. నా విషయం, మిగతా సంగతి నాకు తెలియదు.
నువ్వు చూస్తావు చూసాను కదా, నేను. నువ్వు ఎక్స్పెక్ట్ అసలు చేసావా? నేను అరే అది ఒక టైప్ ఆఫ్ నా ట్విస్ట్ ఎక్స్పెక్ట్ ఒక చేసావా? జోన్ లో పడేస్తుందిరా. హారర్ ఫిలిమ్స్ లో బాలీవుడ్ వాళ్ళకి కొంచెం డిఫరెంట్ ఉంటుంది. బాలీవుడ్ వాళ్ళు ఏంటంటే హారర్ ఉంటుంది ప్లస్ కామెడీ డబల్ ఉంటుంది, డబల్ డోస్ ఉంటుంది వాళ్ళది. మనమన్నా కొద్దిగా లేటెస్ట్ అది స్టార్ట్ ఫుల్, చేసాం నేను కానీ చాలాసార్లు చూసాను. వాళ్ళ హారర్ విత్ కామెడీ కన్ఫర్మ్ ఉండాల్సిందే. హారర్ ఉంటే కామెడీ ఉండాల్సిందే వాళ్ళది. నేను అడిగి నువ్వు చెప్పలే, నువ్వు అది ఆ ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేసావా? ఎక్స్పెక్ట్ చేయలేదు నేను నిజంగా. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు చూడంగానే దీనమ్మ బ్రెయిన్ ఎగిరిపోయింది అనుకో. ఎక్స్పెక్ట్ చేయలేదు. అరే దట్ ఈస్ హౌ సినిమా వర్క్స్ రా. నువ్వు ఆ ట్విస్ట్ ని గెస్ చేస్తే ఇక డైరెక్టర్ గారి స్పెషాలిటీ ఏముంటుంది, యాక్టర్ స్పెషాలిటీ ఏముంటుంది? గెస్ చేయలేదు. ఏమో చాలా మంది గెస్ చేసా అంటారు. వాళ్ళు నిజంగానే గెస్ చేస్తారో కథలు పడతారు వాళ్ళకే తెలియదు. ఎవరు అట్లా అంటారు కానీ మ్యాక్సిమం గెస్ చేసుకుంటారు నాకే తెలిసి. లాస్ట్ దాకా నిన్ను హుక్ చేసుకుని ఉంటది, ఏంటి ఎవరు ఏంటి అని చెప్పేసి. కరెక్ట్ టైంలో రివీల్ అవుతుంది. అమ్మా ఇంకా సో స్పీడ్ ఎంటర్ చూసినావు వాట్ అని చెప్పేసి. అట్లా ఎట్లా అంటే మీ ఆడియన్స్ బాగా చూసావా? వాచింగ్ ద ట్విస్ట్ ఆఫ్టర్ ఇన్ రివీలింగ్ ద స్టోరీ అని చెప్పేసి ఉంటది కదా. అట్లా ఆ షో స్పీడ్ కూడా వాటర్ నడిచినట్టు ఉంటది అనమాట. ఆ స్ట్రీట్ చూసినప్పుడు కానీ స్ట్రీట్ చూసినప్పుడు కానీ బాగుంటది. చెప్పాలంటే స్త్రీయే భయంకరంగా ఉంటుంది, స్త్రీ 2 కన్నా. అంటే ఫస్ట్ది. ఎందుకంటే ఈ సిరీస్ లో కానీ ఏదైనా హారర్ సిరీస్ లో వచ్చేది ఫస్ట్ ఫిలిం ఏదైతే ఉందో అది ఇంపాక్ట్స్ లాట్ అసలు ఆడియన్స్ మీద. చాలా పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుంది. స్త్రీ 2 కొంచెం కామెడీ ట్రాక్ వెళ్తుంది కానీ స్త్రీ కొంచెం భయంకరంగా ఉంటుంది. ఇది మళ్ళా బూల్ బులయ్య చూసిన. బూల్ బులయ్య 1, 2, 3 అన్నీ వచ్చాయి. అది కూడా హారరే, కాకపోతే అది విత్ ఫన్ ఉంటుంది అనమాట. ఫన్ ఎక్కువ ఉంటుంది హారర్ కన్నా. నేనైతే బాలీవుడ్ లో చూసిందంటే స్త్రీ 2 వీడియో. తమిళ్ నుంచి ఒక ఫిలిం ఉంది సుందర్ సి డైరెక్షన్ లో. తెలుగులో కూడా ఉంది. తెలుగులో నాకు తెలిసి ఫస్ట్ 2 పార్ట్స్ వచ్చాయి, మిగతాయి అంత ఘనంగా వచ్చినాయి కానీ అంత తెలీదు. ఫస్ట్ ఏంటంటే చంద్రకళ, నీకు గుర్తుంటే చంద్రకళ హన్సిక ఉంటారు అనమాట. హన్సిక ఉంటుంది ఫస్ట్ పార్ట్ లో. చంద్రకళ ఫస్ట్ దాంట్లో హన్సిక ఉంటది. హన్సికనే మెయిన్. సెకండ్ పార్ట్ కూడా హన్సిక ఉంటది. ఫస్ట్ది వచ్చేసి చంద్రకళ, సెకండ్ది కళావతి, థర్డ్ది సంథింగ్ అంతపురం. థర్డ్ వన్ ఈజ్ అంతపురం. ఫోర్త్ది వచ్చేసి బాగ్. తెలుగు టైటిల్స్ ఇవన్నీ, తెలుగు టైటిల్స్ ఇవన్నీ. హిందీ తమిళ్లో అరణ్మణి, అరణ్మణి 2, అరణ్మణి 3, అరణ్మణి 4 అలా అనమాట. తెలుగులో టైటిల్స్ మార్చుకుంటూ వచ్చినాయి అంతేగాని తమిళ్లో 1, 2, 3, 4 అన్నట్టు ఉంటాయి. రీసెంట్ సెన్సేషన్ ఉంది కదా అచ్చా వచ్చా సాంగ్, తమన్నా రాశికన్నా సాంగ్, అది అరణ్మణి 4. అంటే కంటిన్యూషన్ అంటే 4 ఉన్నాయి కదా ఫిలిమ్స్, ఒకటే స్టోరీ, ఒకటే టైప్ ఆఫ్ స్టోరీ 4 సార్లు తీసాడు విత్ కామెడీ. కానీ చాలా బాగా వర్కౌట్ అయింది. చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయింది. నీకు బోర్ కొట్టదు అలా అనమాట. నాకు బాక్లో అన్న చెల్లెలు అనుబంధం ఉంటుంది కదా, నాకు ఇష్టం. సెకండ్ పార్ట్ సెకండ్ పార్ట్ లో కూడా అంతే, అన్న చెల్లెలదే. బాక్లో అన్న చెల్లిలా అక్క తమ్ముళ్ళారా? అన్న చెల్లెలు అంత బాగుంటది. బాగుంది, నాకు నచ్చింది. నెక్స్ట్ ఇంకేమైనా మర్చిపోయా మా ఫిలిమ్స్? నువ్వు ఒక సినిమా నాకు గుర్తుందిరా, కానీ దాని పేరు నాకు గుర్తు. చెప్పు. మంచి మనసు ఉంటాడు, మంచి లక్ష్మి ఉంటది, మన బాలకృష్ణ కూడా. ఊ కొడతారా ఉలిక్కి పడతారా, తెలుగు ఫిలిం. సినిమా పేరు ఊ కొడతారా ఉలిక్కి పడతారా, తెలుగే. తెలుగు ఫిలిం. టైటిల్ గుర్తుండదు ఏంది ఆ టైటిల్, అసలు అంత రిజిస్టర్ అయ్యే టైటిల్ కాదు, కానీ సినిమా మాత్రం మామూలుగా ఉండదు. ఒక పర్టికులర్ లాస్ట్ లో మనోజ్ వచ్చి అంటాడు కదా, అందరికి దర్శనం ఇచ్చాడు. నాకు మాత్రం ఏరే అంటే ఆడు సిగరెట్ తాగుతూ బాగుంటుంది అసలు ఆ షాట్. అదొకటి పర్టికులర్ గా నాకు ఆ ఫిలిం మొత్తం ఏమో కానీ ఒక పర్టికులర్ పోర్షన్ దాకా ఇంత బ్రూటల్గా ఉంది, ఇంత దారుణంగా ఉంది అనిపించింది మాత్రం. మంచి మనది పోర్షన్స్, వాళ్ళు కోటలో ఉన్న వాళ్ళకి ఫ్లాష్ బ్యాక్ చెప్తారు చూసినా, ఇమాజినరీ ఫ్లాష్ బ్యాక్. జైల్లో వెళ్ళి అందరినీ చంపటం కానీ విత్ బ్లడ్ మొత్తం చేయటం కానీ ఉంటది అనమాట.
మంచి మనది ఫ్లాష్ బ్యాక్ రా, మొత్తం శవాలను అన్ని తీసుకొచ్చి చేయటం కానీ ఒక సాంగ్ అంతా అదే ఉంటది అనమాట. టూ మచ్ అంటే టూ మచ్ ఉంటది. నేను ఇంకో సినిమా మర్చిపోయాను. ఏది సినిమా? చెప్తా. నెక్స్ట్ నువ్వే. నెక్స్ట్ నువ్వే. నేను దాన్ని బిట్స్ చూసిన, అంత అబ్జర్వ్ లేదు. సందీప్ కిషన్. అదేలే, ఇక సందీప్ కిషన్ కాదురా, ఆది సాయి కుమార్. ఓకే, ఆది సాయి కుమార్. ఓకే, నెక్స్ట్ నువ్వే అంటే ఇది ఇదే కదా, జీ తెలుగు ఫిలిం, రష్మి గౌతమ్, బ్రహ్మాజీ, అదేనా? అంతేముండదు, హారర్ ఏముండదు. అది నాకు అసలు అంత అనిపించలేదు. అసలు హారర్ ఏముండదు, కానీ నాకు అసలు అంత అనిపించలేదు. దాంట్లో హోటల్ ఎవరి పేరు మీద వాళ్ళు చంపేస్తాం, హోటల్ ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళని చంపేయటం అది ఇది చేస్తారు. విచిత్రం ఏంటంటే ఎవడైతే చెక్ ఇన్ అవుతాడో హోటల్లో వాళ్ళందరూ చచ్చిపోతారు. సంథింగ్ రీజన్. ఒకళ్ళు అయితే షాక్ కొట్టి చచ్చిపోతారు, ఒకళ్ళు అయితే సంథింగ్ బాత్రూమ్ దారి చచ్చిపోతారు, ఒకళ్ళు అయితే సంథింగ్ ఏదేదో అయిపోయి చచ్చిపోతారు. వీళ్ళేమో మ్యాటర్ తెలవక వాళ్ళందరినీ తీసుకెళ్లి బయట బిల్డింగ్ వెనక తవ్వటము, తవ్వి పూర్తి చేయటము, మళ్ళీ ఆ క్యాండిడేట్స్ బయటికి రావడం లాంటిది జరుగుతూ ఉంటది. ఫన్ ఉంటది, కానీ హారర్ అంత ఏముండదు నాకు తెలుసు. సో ఇక నాకైతే ఇవే గుర్తున్నాయి నా లిస్ట్ వరకు. అయితే నా సైడ్ నుంచి నా ఫేవరెట్స్ ఆర్జీవిది, రాత్రి సినిమా, చంద్రముఖి, అరుంధతి అండ్ అంతే. ఇవే టాప్ 3 బాగా. ఇక ఆల్మోస్ట్ పడిపోయింది అన్న మూమెంట్ లో ఈ 3 ఉంటాయి అన్నమాట. మిగతా అన్ని హారర్ అట్లా టచ్ చేసుకుంటే. నీ టాప్ 3 చెప్పు. నాకైతే మన రాఘవ లారెన్స్ కాంచన, గంగ టాప్. రెండు టాప్ లో లారెన్స్ ఏనా? నేను చూసిన, నాకు గుర్తున్నంత కాంచన, గంగా నేను. దాని తర్వాత మన కామెడీ ఉంటదేమో కానీ నాగవల్లి. ఓకే, నాగవల్లిలో రిమెంబర్ ఒక షాట్ లో, ఇంటర్వెల్ షాట్ అది, దయ్యం పట్టిన అమ్మాయి రిచా గంగోపాధ్యాయ హీరోయిన్ ఎదురు వచ్చి ఆ మిర్రర్ ముందు ఒక పేస్ట్ ఇట్లా పూస్తుంది. ఆ పూసే ముందు వరకు మిర్రర్ లో ఆమె కనబడదు, అనుష్క వస్తుంది. అనుష్క రిఫరెన్స్ వచ్చింది. అది ఇంటర్వెల్ కాదురా, సంథింగ్ ఆ టైంకి ఇంటర్వెల్ పడుతుందిరా. నేను దాన్ని థియేటర్ లో చూడలేదు, నేను టీవీలోనే చూసిన. ఆ టైంకి వాడు ఆపేస్తాడు, అది క్లైమాక్స్ అనుకుంటా, క్లైమాక్స్ కి ముందు ఆపేస్తాడు. అట్లా అసలు అది పడుతుందిరా. అరే అనుష్క చాలా గ్యాప్ తర్వాత హారర్ దాంట్లో యాక్ట్ చేసి కొంచెం ఆ ఒక్క బిట్ లో ఏంటి ఇంత బ్రూటల్గా ఉంది అనిపించింది. ఆ షాట్ నవ్వుతుంది. నెక్స్ట్ దాంట్లో నాకు ట్విస్ట్ అంటే మన వెంకటేషే పాతకాలంలో రాజు. అసలు అది ఇమాజిన్ చేసుకోలేకపోయింది. చంద్రముఖి మళ్ళా నేను నా ఫేవరెట్ గా ఫీల్ అయ్యేది చంద్రముఖి. దానికి పార్ట్ 2 తీసారయ్యా, చంద్రముఖి 2. దాన్ని చూసి చంద్రముఖి 2 వచ్చింది. నీకు తెలియకపోవడం మంచిది. చంద్రముఖి 2 సినిమా నువ్వు చూసావు అనుకో, ఎందుకు చూసానా రిగ్రెట్ ఫీల్ అవుతూ పార్ట్ 1 మీద ఇష్టం అంతా పోతుంది. దయచేసి చూడకు చంద్రముఖి పార్ట్ 2. లాస్ట్ ఇయర్ వచ్చింది. అసలు అంతా ఏం బాగోదు. లాస్ట్ ఇయర్ స్టార్టింగ్ లోనో 2023 ఎండింగ్ లోనో సంథింగ్ ఏదో వచ్చింది. వర్స్ట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. డోంట్ సీ దిస్. మీరు కూడా చూడకండి. అయితే గీతాంజలి 2 కన్నా దారుణం. కొంచెం గీతాంజలి 2 ఉన్న అక్కడక్కడ కామెడీ ఉంది, దీనికి ఉండదు. ఇంకా నేను ఎట్లా టార్చర్ పెట్టాలా అని చెప్పేసి మెథడ్స్ ఎత్తుకుంటూ ఉంటుంది అనమాట ఆ ఫిలిం. ఇక ఓకే, నీ టాప్ 3 చెప్పేసి చక్కచక్క అయిపోగొట్టిద్దాం. చెప్పాం కదా, కాంచన, గంగ, మన శ్రద్ధ కపూర్, అవి టాప్ 3. సో ఎస్, ఇక ఇప్పుడు చూసే వాళ్ళందరూ మీ టాప్ 3 ఏంటో కూడా కింద కామెంట్లలో పెట్టండి. హారర్ ఫిలిమ్స్ లో మీకు ఆల్మోస్ట్ గా గజగజ వణికిపోయి పడిపోయిన ఫిలిమ్స్ అయితే అవి టాప్ 3లో లిస్ట్లో కింద కామెంట్ లో పెట్టండి. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ పాడ్కాస్ట్ విత్ మై ఫ్రెండ్ శ్రీదత్త వాసుదేవ్. నెక్స్ట్ పాడ్కాస్ట్ లో మళ్ళీ కలుద్దాం. ఇక వరుస పెట్టి వీడియోస్ అన్ని ప్లాన్ చేస్తున్నాం. డిఫరెంట్ ప్లాన్స్ ఉన్నాయి. వీడియోస్ అన్ని వరుసగా ప్లాన్ చేద్దాం. 10 days ఒక వీడియో, 1 week ఒక వీడియో వచ్చేలాగా ప్లాన్ చేద్దాం. సో అంతవరకు స్టే ట్యూన్ టు మై ఛానల్ సతీష్ మక్కల. సబ్స్క్రైబ్ చెప్పినావా? సబ్స్క్రైబ్ ఏరా అని చెప్పనివా? చెప్పు. మా వాడు ఏడుస్తున్నాడు, సబ్స్క్రైబ్ అంటే చేయండి.
సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ లైక్ చేసుకోవాలి. మీరు లైక్ చేసుకోకపోతే నేను ఏం చేయలేను అనమాట. ఫస్ట్ లైక్ చేసుకోండి. నా పేరు పక్కన సబ్స్క్రైబ్ బటన్ కొట్టేసి కామెంట్ నేను చెప్పిన కదా లిస్ట్ టాప్ 3 లిస్ట్ కామెంట్ పెట్టండి. నేను చూస్తాను నేను ఎవరెవరికి ఏ ఫిలిమ్స్ హారర్గా అనిపించాయి. ఓకే, థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్. బాయ్.